టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 3 మార్చి 2026 మంగళవారం ఫాల్గుణ మాస పౌర్ణమి తిథి. హోలీ పౌర్ణమి రోజు, ఫాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం భారతదేశంలో కొంత సమయం కనపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో, విశేషించి తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. గ్రహణం దర్శనం ఇస్తుందని చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా తెలియజేస్తున్నాను. ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏదైతే ఉన్నదో మధ్యాహ్నం 3:20 ఈ గ్రహణ ప్రారంభమయ్యేటువంటి సమయం మనకి ప్రారంభమవుతుంది. అయితే ఈ గ్రహణం చాలా ప్రాంతాలలో 6:26 కనపడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. 6:20 నుండి 6:56 మధ్య ఉన్నటువంటి ఈ సమయంలో ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కనపడేటువంటి స్థితి కనపడుతుంది. ఈ గ్రహణ ప్రారంభం ఏదైతే ఉన్నదో 4:35 నుండి 7:53 మధ్యలో ఈ గ్రహణం ఏదైతే ఉందో దీని ప్రభావం ఉన్నది. చిలకమర్తి పంచాంగరీత్యా ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడేటువంటి సమయంలో ఇది సింహరాశిలో పుబ్బా నక్షత్రం ఉండగా ఈ గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. పుబ్బా నక్షత్రం వాళ్ళు గ్రహణ శాంతులు అంటూ చేసుకోవాలి. ఈ గ్రహణ ప్రభావం చేత సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వారు మధ్యాహ్నం 12:30 లోపు భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకుని ఇక గ్రహణం అయ్యేంత వరకు ఆ రోజు ఎటువంటి ఆహార విషయాలు పాటించకుండా నియమాల్ని పాటించడం చేత శుభ ఫలితాలు పొందుతారు. చంద్రగ్రహణం ఒక అద్భుతమైన అవకాశం. ఈ గ్రహణం జరిగేటప్పుడు యోగులు, సాధకులు గ్రహణం కోసం వేచి చూస్తారు. గ్రహణ సమయంలో చేసేటువంటి ధ్యానం, జపం, తపం వంటి వాటికి, ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి దానములకి మామూలు సమయంలో చేసే దానికన్నా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అందువల్ల గ్రహణ సమయంలో భగవత్ ఆరాధన చేసుకోవడం, ఒక చోట మౌనంగా కూర్చుని ధ్యానం వంటివి చేసుకోవడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని మన యొక్క పెద్దలు తెలియజేశారు. అందువల్ల గ్రహణం అంటే ఈ పనులు చేసుకున్నట్లయితే వాటికి విశేషమైన పుణ్యం లభిస్తుంది. మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి గ్రహణం ఒక విశేషమైన అవకాశం. ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయాన్ని బట్టి, ఆ రాశిని బట్టి మనం ఈ గ్రహణ ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి ఈ గ్రహణ ప్రభావం చేత కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. విశేషంగా సింహరాశి వారి ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. ఏవైతే రాశులకి కొంత చెడు ఫలితాలు ఉన్నాయో వారు గ్రహణ సమయంలో రాహుకేతువులకి జపాలు, దుర్గాదేవి అనుష్ఠానం వంటివి చేసుకుంటే ఆ గ్రహ దోష నివృత్తి జరుగుతుంది. చంద్రగ్రహణ సమయంలో వెండి దానం చేయమని శాస్త్రం. ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయంలో అమ్మవారి ఉపాసన కానీ, సూర్యచంద్రుల ఉపాసన కానీ, అలాగే శివుని నామస్మరణతో ఉపాసన వంటివి చేసినట్లయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఇది ఫాల్గుణ పౌర్ణమి రోజు ఏర్పడడం చేత ఈ గ్రహణ నియమాలు మనం పాటించుకుంటూ గ్రహణ సమయంలో ఆ పరిహారాలు చేసుకోవడం చేత ఆ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. ఈ చంద్రగ్రహణం సాయంత్రం చంద్రోదయానికి పూర్వమే ఈ గ్రహణం మనకి ఏర్పడుతున్నప్పటికీ చంద్రోదయం అయ్యాక ఆ విడుపు సమయంలో ఈ గ్రహణ దర్శనం మనకి జరుగుతుంది. గ్రహణ సమయంలో గ్రహణానికి పూర్వం పట్టు స్నానం, అంటే 3:30కే పట్టు స్నానం చేయడం, గ్రహణ మధ్య సమయం అంటే 6:26 గ్రహణ మధ్య స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విశేషించి 7:53 తర్వాత గ్రహణ విడుపు స్నానం 8 చేయడం మంచిది. మన సనాతన ధర్మంలో
ఎక్కడో గ్రహణం జరిగితేనే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఆలయాల్ని పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛతను పాటించాలనేటువంటి విషయాలు మన పూర్వీకులు తెలియజేశారు. అలా స్వచ్ఛతని పాటించుకుంటూ ఇంటిని పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఏవైతే ఆహారాలు మిగిలిపోయి ఉంటాయో అటువంటి వాటిని త్యజించి అటువంటి వాటిని పశుపక్షాదులు వాటికి సమర్పించేసి మళ్ళీ గ్రహణం పూర్తయిన తర్వాత దర్భల వంటి వాటిని ఉపయోగించుకుంటూ ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి నూతనంగా ఆహార వ్యవహారాలన్నీ కొనసాగించాలని గ్రహణ నియమాల్లో భాగంగా మనకి పెద్దలు తెలియజేశారు. కాబట్టి ఇలా ఈ రకంగా ఆచరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.